మీకు అందరికైతే తెలుసు ఇది మన ఐరన్ మ్యాన్ అని. ఈ ఐరన్ మ్యాన్ని నేను ఎలా గీసానో మీకు తెలుసా? నేను ఫస్ట్ ఏం చేశానంటే హల్క్ బాడీ ఇది మొత్తం నేను ఒక బుక్లో చూసి మొత్తం హల్క్ని గీసా. తర్వాత దీనికైతే కలర్ అయితే వేయలేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో అయితే కలర్ వేసి అయితే మీకైతే చూపిస్తాను. ఇదైతే నేను ఒక 1 అవర్ అయితే కష్టపడి అయితే గీసాను. చూడండి దీంట్లో రియల్ నోట్ ఏది, డ్రాయింగ్ ఏది మీరే చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి మీకైతే నచ్చితే కమెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ ఏకేకి ఫుల్ ఫామ్ ఏంటో కూడా చెప్పండి అసలే. ఓకే ఓకే మనం నెక్స్ట్ గీసింది వినాయకుడు. ఈ వినాయకుడిని అయితే నేనైతే క్యాలెండర్లో చూసి అయితే గీసాను. కాకపోతే ఇందులో మైనస్ పాయింట్ ఏంటంటే కళ్ళు. ఈ కళ్ళు కొద్దిగా నాకు గీరాలేదు ఫ్రెండ్స్. అప్పుడు ఫస్ట్లో కదా, ఫస్ట్లో నాకు కళ్ళు గీరాకపోయేది, కళ్ళు ఐస్ గీరాకపోయేది. అందుకే ఇలా వచ్చింది. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ ఫ్రెండ్స్. ఇంకేమైనా మిస్టేక్స్ ఉంటే కమెంట్స్ చేసి కూడా చెప్పొచ్చు. ఈ డ్రాయింగ్స్ అన్నిటికీ ఫ్రంట్ పేజ్లో పెట్టాలని అనుకున్నాను. ఇది 6th క్లాస్లో డ్రాయింగ్ చేశాను. చూడండి 6th క్లాస్లో డ్రాయింగ్ చేశాను. చూసారు కదా, నేమ్, క్లాస్, బుక్ నేమ్ చూసారు కదా. మొత్తం ఎంట్రన్స్ గేట్ లాగా చేసేసాను మొత్తం. మీకు చెప్పాను కదా హ్యాకర్ నేమ్ చెప్తే ఇంకొక డ్రాయింగ్లో రాస్తానని. ఇదిగో ఈ డ్రాయింగ్లో మీరు ఆ నేమ్ చెప్పారు అనుకోండి, ఇక్కడ రాస్తాను ఆ నేమ్. ఇక్కడ ఆ నేమ్ రాసి కలర్ వేస్తాను మొత్తం మీకోసం. ఓకేనా? ఇక మన దేవుడు అయితే మీకైతే తెలుసు, వెంకటేశ్వరుడు అని, తిరుపతి వెంకటేశ్వర. చూసారు కదా. ఇందులో ఏమైనా మైనస్ పాయింట్స్ ఉంటే కూడా చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇది కూడా నేనైతే క్యాలెండర్లో నుంచి అయితే చూసి అయితే గీసాను. నెక్స్ట్ మన అందరికీ నచ్చిన మన హనుమాన్. చూడండి గద పట్టుకొని నిల్చున్నాడు. అందరిలాగా ఉండకుండా కాస్త వెరైటీగా ఉండాలని నేనైతే 6 ప్యాక్స్ కూడా వేసేసాను. చూడండి ఇందులో ఏమైనా మైనస్ అయ్యాయా చెప్పండి ఫ్రెండ్స్. చూసారు కదా. నెక్స్ట్ ఇదైతే అందరికీ తెలిసిన డ్రాయింగ్సే, కాకపోతే వీటిని ఎవరు కంబైన్ చేయలేదని నాకు అనిపిస్తుంది. నేను స్పైడర్ మ్యాన్ని, కెప్టెన్ అమెరికాని కంబైన్ చేశాను. ఇద్దరిని ఒకేలాగా డ్రా చేశాను. చూడండి చూసారు కదా. ఓకే నెక్స్ట్ ఇది ఒక ట్రావెలింగ్. మనం ఎప్పుడైనా ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు ఇలాంటి బస్కి అతికిస్తారు కదా, ఇలాంటిది అన్నట్టు. ఇక్కడ 4 పిల్లలు బస్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఒక పిల్లాడు బోట్లో నుంచి బాగా చెప్తున్నారు. సీట్లు మొత్తం అయితే గీసేసాను ఫ్రెండ్స్. ఇది గీయడానికి నాకు 1/2 అవర్ పట్టింది. ఇది దొరకబట్టడానికి నాకు గూగుల్లో 1/2 అవర్ పట్టింది. గీయడానికి 1/2 అవర్ పట్టింది. టోటల్ గంట. నెక్స్ట్ సంక్రాంతి రోజు గీసింది ఇది. గంగిరెద్దుతో వచ్చిన ఆయన పేరైతే నాకు తెలీదు, మీరు చెప్పండి. చూసారు కదా. ఓకే నెక్స్ట్ ఇదైతే క్లాస్లో అయితే గీసాను ఫ్రెండ్స్. క్లాస్లో ఎందుకు గీసానంటే సిస్టర్ క్లాస్ చెప్తుంటే మధ్యలో ఈ డ్రాయింగ్ అయితే సిస్టర్ గీసింది, నేను కూడా గీయాలని అయితే గీసేసాను ఫ్రెండ్స్. ఇదైతే మీకైతే చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇది మన నేచరిస్టిక్. చూడండి పక్షులని, చెరువు అది సముద్రం అనుకుంటా. సముద్రం, కొబ్బరి చెట్టు, సూర్యుడు అస్తమిస్తున్నాడు. చూసారు కదా. ఓకే ఓకే ఇది మన హైదరాబాద్లో ఉండే చార్మినార్. చూడండి ఈ చార్మినార్ అయితే 7th క్లాస్ హిందీ టెక్స్ట్ బుక్లో ఉంటుంది. మీరు కూడా డ్రాయింగ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. చూడండి దీంట్లో ఏమైనా మైనస్ పాయింట్స్ ఉంటే కూడా చెప్పొచ్చు ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్ ద్వారా. ఇంతకు ముందు మీకు చూపించిన నేచర్
ఉంది కదా కలర్ వేసి, ఇది ఏంటంటే రెండు కొండల మధ్య సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఇంతకుముందు డ్రాయింగ్లో ఏంటంటే అస్తమిస్తున్నాడు, ఈ డ్రాయింగ్లో ఉదయిస్తున్నాడు. చూసారు కదా. ఓకే, నెక్స్ట్ మీకైతే చూపించాలనుకుంటున్నాను ఈ ర్యాబిట్. ఈ ర్యాబిట్ని నేను ఆ క్రేయాన్స్ బాక్స్ ఉంటుంది కదా, ఆ క్రేయాన్స్ బాక్స్ మీద వచ్చింది. క్రేయాన్స్ బాక్స్ మీద వస్తే నాకైతే టైంపాస్ కాలేదని అయితే దీన్ని అయితే ½ అన్ అవర్ కూర్చొని డ్రాయింగ్ చేశాను ఫ్రెండ్స్. ½ అన్ అవర్ కూర్చొని డ్రాయింగ్ చేసిన తర్వాత మా చెల్లి వచ్చి దీని అయితే మొత్తం పిసికేసింది ఫ్రెండ్స్. పిసికేసి అన్నయ్య తీసుకో అంటుంది. దీన్ని ఏం చేసుకోవాలి నేను అనుకున్నాను. అప్పుడు తర్వాత బాగా చేసి పక్కకు పెట్టాను, ఎవరినైతే ముట్టుకొని ఇవ్వలేదు. నెక్స్ట్ మీకు అయితే చూపించబోతున్నాను మన వెనమ్. వెనమ్ అయితే మీకు అందరికీ తెలిసుంటాడు, స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ అందరికీ ఈ వెనమ్ అయితే తెలుసుంటాడు. ఎందుకంటే ఈ వెనమ్ స్పైడర్ మ్యాన్కి విలన్. ఎందుకంటే ఇప్పుడు ఇది ఎక్కడో చూసినట్టుంది కదా మీకు. సిటీగా లేదు, ఇది ఎక్కడ చూసారంటే ఇంతకుముందు ఐరన్ మ్యాన్ చూపించాను కదా, ఐరన్ మ్యాన్ ఇక్కడ ఉన్న వెనము సేమ్ బాడీ, సేమ్ హైట్, సేమ్ సైజ్ ఉంటారు. ఎందుకంటే ఇది కూడా హల్క్ చూసి డ్రా చేసిండే. ఇదంతా హల్కే గీసిన తర్వాత ఏం చేసినా తెలుసా, ఈ ఫేస్ రావట్లే మళ్ళీ, అందుకే దీన్ని వెనమ్ చేసేసిన. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మన కృష్ణయ్య లాస్ట్లో అయితే ఫ్యాట్ మీద ఉన్నాడని మీకైతే చూపించబోతున్నాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంతవరకు బాయ్.